ఒకవేళ మీరు ఎక్కువగా హస్తప్రయోగం చేస్తున్నారనుకోండి, అంటే ఒకవేళ మీరు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఒకవేళ హస్తప్రయోగం చేస్తున్నారు. ఇంకా ఇంకో రకమైనది ఏందంటే హస్తప్రయోగం చేస్తే ఎలాగైనా మీరు వీర్యాన్ని బయటికి తీసే వరకు చేస్తారు. అలాగే ఇంకోటేముంటుందంటే బోర్ల పడి అంటే మెత్త ఏదైతే ఉంటుందో దానికి ఒకవేళ రాబడి చేసి మీరు తీస్తే ఫోర్స్ఫుల్లీ అంటే మీ అంగాన్ని మీరు అంటే వీర్యం బయటకు వచ్చేటట్టు చేస్తారు. అలాగే చాలామంది ఏదైనా టేబుల్ పైన, ఏదైనా బల్ల మీద, ఏదైనా గోడ దాకా అక్కడ వాళ్ళకి అలాంటివి కూడా చేస్తారు. అయితే ఇది చేయడం వలన రాబోయే రోజుల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యము, శీఘ్రస్ఖలనం, ఇంకోటి సైజ్ ఇష్యూ డెఫినెట్లీ వస్తుంది. అందుకనే ఈ వీటిని ఒకవేళ మేము చేయదలుచుకోలేను అంటే మేము చాలా ట్రై చేస్తున్నాం, అసలు మాకు ఇది చేయాలని లేదు కానీ వదులుకోలేకపోతున్నామన్న వాళ్ళు ఈ వీడియో చూడండి. వాళ్లకు నేను చెప్తున్నాను, నా దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ టైమింగ్ ఇష్యూస్, సైజ్ ఇష్యూ, మీకు ఇంకా ఏంటంటే ఈ అంగం గట్టిగా పడట్లేదు అంటే అది ఇవన్నీ కరెక్ట్ అవుతూ మీకు డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. అలాంటి వాళ్ళు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. చూస్తుండండి నా ఛానల్ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు మీ హెల్త్ కూడా మీరు అంటే మంచిగా హెల్త్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఏమేమి తినాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఫర్దర్ ఏంటంటే మీకు నాలెడ్జ్ నేను ఇస్తాను. మీకు అంత తెలుస్తుంది ఏది చేయాలి లైఫ్లో, ఏది చేయకూడదు అలాంటివి. సో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.